మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి ప్రణాళికని రెడీ చేస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఫార్మా యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. దానిపైన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో అలానే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కూడా ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా ఒక కన్క్లూజన్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే మొదటి మెడికల్ యూనివర్సిటీని స్థాపించిన ఘనత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వానికి దక్కింది. ఇప్పుడు అదే తరహాలో మెడికల్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ వింగ్స్గా మారుతున్నటువంటి తరుణంలో ఫార్మా ఎడ్యుకేషన్ కోసం ఒక ప్రత్యేక యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అంటే స్టేట్ రిప్రజెంట్ చేసేటువంటి యూనివర్సిటీ అవుతుంది. దీన్ని యూజీసీ నుంచి సర్టిఫికేషన్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కాబట్టి దాని సంబంధిత ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా అంటే సర్టిఫికేషన్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దేశంలోనే ఫార్మా ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశము ప్రపంచానికే ఫార్మా రంగానికి ఒక క్యాపిటల్గా మారుతున్నటువంటి తరుణంలో ఆ రంగాన్ని మరింత పెద్ద ఎత్తున ప్రోత్సహించాలంటే ఫార్మా యూనివర్సిటీ రావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. అలానే దీనిపైన కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చింది. ఒక 4 ప్రదేశాలని షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ డెడికేటెడ్ ఫార్మసీ యూనివర్సిటీ. అంటే ఫార్మసీ అంటే తెలుసు, మెడిసిన్ అనగానే డాక్టర్స్కి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువ ఉంటాయి. కానీ ఫార్మసీలో మెడికేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అంటే చివరికి నర్సింగ్ ట్రైనింగ్ దగ్గర నుంచి కూడా చాలా అంశాలు ఇందులో వస్తాయి. వాటితో పాటు ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మూడింటి కాంబినేషన్తో ఒక ఎకో స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తే కనుక ఫార్మా రంగం, బయోటెక్నాలజీ అలానే లైఫ్ సైన్సెస్ రీసెర్చ్కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఏపీ సర్కార్ భావిస్తుంది. అందులో భాగంగానే ఒక యూనివర్సిటీని ప్రపోజ్ చేస్తున్నారు. త్వరలో దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫార్మసీకి సంబంధించినటువంటి కళాశాలలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. నర్సింగ్కి సంబంధించినటువంటి వాటిని కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బయోటెక్నాలజీ రీసెర్చ్ని కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా డాక్టర్స్ని తయారు చేయడం పైన, దానికి సంబంధించినటువంటి వ్యవస్థలపైన ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దీనిలో ఫార్మా రంగానికి ఆల్మోస్ట్ ఒక హెడ్ క్వార్టర్స్గా అన్అఫీషియల్గా ఉంది విశాఖపట్నానికి సమీపంలో ఉన్నటువంటి అనకాపల్లిలో కూడా అనేక ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. సో ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని విశాఖ, అనకాపల్లి ప్రాంతాలని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక 10 నుంచి 15 ఎకరాల ల్యాండ్ని కేటాయిస్తే కనుక ఇక్కడ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అలానే స్టేట్ రిప్రజెంట్ చేసేటువంటి యూనివర్సిటీ కాబట్టి స్టేట్ క్యాపిటల్లో ఉండాలనేటువంటి మరొక ప్రతిపాదన, అమరావతిలో పెట్టాలనేటువంటి మరొక ప్రతిపాదన కూడా ఉంది. దీంతోపాటు కర్నూలును కూడా ఒక ప్రాబబిలిటీ లిస్ట్లో కర్నూలును కూడా యాడ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఫార్మా రంగం ఎక్కువ శాతం షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫార్మా సిటీ కూడా ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. సో రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, దానికి సంబంధించినటువంటి శిక్షణ అనేది ఇస్తే కనుక కర్నూలు పట్టణం ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఒకవైపు ఇండస్ట్రీ ఉన్నటువంటిది, ఇంకోవైపు శిక్షణ ఇచ్చేటువంటి స్కిల్స్ డెవలప్ చేసేటువంటి ఆస్పెక్ట్, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే కర్నూలు కూడా ఒక ఇంపార్టెంట్ పాసిబుల్ డెస్టినేషన్గా మారుతుంది అని చెప్పి అనేటువంటి అభిప్రాయం ఉంది. వరల్డ్ క్లాస్ హబ్గా మార్చడం, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అందించడం, వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ సంస్థ కృషి చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సో దీనిపైన ప్రాథమిక చర్చలన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఎక్కడ పెట్టాలి, ఎంత స్థలం కావాలనే దాని మీద మామూలుగా యావరేజ్గా చూస్తే కూడా 15-20 ఎకరాలు అవసరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఉండేటువంటి ప్లేసు, తీసుకునేటువంటి లొకేషన్ను బట్టి ఈ నిర్ణయం జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని ఫార్మా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ యూనివర్సిటీ లేదా ఆంధ్రప్రదేశ్ ఫార్మా యూనివర్సిటీని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ 4 ప్లేసెస్లో ఏ ప్లేస్ని ఎంచుకుంటారో, ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నదా, క్యాపిటల్ రీజియనా ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అతి త్వరలోనే దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మెడికల్ ఎడ్యుకేషన్ మాత్రం 2 విభాగాలుగా మార్చి డాక్టర్స్ని తయారు చేసేటువంటి వ్యవస్థలన్నీ ఒక విధంగా, ఫార్మసీ అండ్ రీసెర్చ్ రిలేటెడ్ వ్యవస్థలన్నీ కూడా ఫార్మసీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.